హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను నేరేడు పండ్లతో జ్యూస్ ఎలా చేయడం అనేది చూపించబోతున్నాను. సో మొదట ఒక గిన్నెలోకి నీళ్లు వేసుకుని దానిలోకి నేరేడు పండ్లన్నీ వేసుకుని బాగా కడుక్కోవాలి. బాగా కడిగిన తర్వాత ఆ పీచ్ అయితే ఏది ఉందో అది మనము తీసి సెపరేట్ చేయాలి. బాగా కడుక్కోవాలి. ముందుగా నేరేడు పండ్లంటే బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి కానీ లేకపోతే మిక్సీ జార్లోకి ఇట్లా చేత్తో కడిగిన వచ్చేస్తుంది పీచ్ అంతా. లేకపోతే ఒక చిన్న చాకు తీసుకుంటాను, దాన్ని క్లీన్గా తీసేయచ్చు. గింజని పీచుని సపరేట్ చేయాలి. సో ఇలా అన్ని పండ్లను ఒక్కొక్కటే నీట్గా చేసుకోవాలి. అలా చేసుకుంటూ అన్ని కాయలు ఇలా చేసుకోవాలి. మొత్తం ఉత్త గింజను మాత్రం వదిలేయాలి. గింజ పైన ఉండే కండను కూడాను బాగా తీసేయాలి. తీసేసి జార్లోకి వేసుకొని తర్వాత ఒక 4 స్పూన్లు చక్కెర కానీ బెల్లం కానీ వేసుకోవాలి. జస్ట్ స్వీట్నెస్ రావడం కోసం నేను చక్కెర అయితే ఒక 4 స్పూన్లు వేస్తున్నాను. చక్కెర వేసిన తర్వాత కొంచెం నీళ్లు వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్, ఒక టీ కప్ లాగా ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని దాన్ని మిక్సీలో ఒక 2 మినిట్స్ చేసుకుంటే మనము ఎంతగానో రుచించే నేరేడు పండ్ల జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.